మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మనిషి యొక్క ఆరోగ్యంలో ఆహారం పాత్ర ఉంది కదా, అదే ముఖ్యం. యు ఆర్ వాట్ యు ఈట్, యు ఆర్ వాట్ యు రీడ్, యు ఆర్ విత్ హూమ్ యు ఆర్. శరీరంలో వచ్చే మార్పులని మనం తీసుకునే ఆహారం బట్టి ఉంటాయండి. దాని ప్రభావం చాలా ఉంటుంది. అందుకే సాత్విక ఆహారం తీసుకోమంటారు సత్వగుణం ఉండాలంటే. క్షత్రియులు వాళ్ళకి దేహపుష్టి కావాలి, ఆ ధీరోదాత్త లక్షణం కావాలి, వాళ్ళకి రజోగుణం ఉన్నట్టు ఆహారం తీసుకుంటారు. నియమం అట్లాగే ఉంది. బ్రాహ్మలు వేదం చదువుకోవాలి, ధారణ చేయాలి, ధారణ శక్తి పెరగాలంటే దానికి తగ్గ ఆహారం వాళ్ళు సూచించారు. ఎక్కువగా మాంసకృత్తులు ఉన్నటువంటి పప్పు ధాన్యాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు ఇవన్నీ సూచించారు. అందువల్ల ఎవరెవరికి ఏ మనోప్రవృత్తి కావాలో ఆ రకమైన ఆహారాన్ని మనం వేదాల్లో ఉన్నాయి. మన ఆరోగ్యానికి కూడా వాగ్భటుడు ఎంతో రాశారు. వాటిలంతా సూత్రీకరించారు ఎవరికి ఏ ఆహారం మంచిది. మీ లైఫ్ స్టైల్ అంటున్నారు కదా, అందులో ఆహారం పాత్ర ఎలా ఉంటుంది సార్? ప్రముఖంగా ఉంటుంది. నిద్రాహార మైథునాలు 3 సహజ ధర్మాలు. వాటికి ఎప్పుడూ లోటు రాకూడదు. ఎవరైనా మంచి ఆహారం తీసుకొని సరిపోతుంది అనుకొని రాత్రులంతా పనిచేసి మిగతా విషయాలని వదిలేస్తే అది కూడా బ్యాలెన్స్ లేదు. సమతుల్యం ఉండాలి. జీవితంలో సమతుల్యత లేనటువంటి జీవితం అనారోగ్యానికి హేతు. మొట్టమొదట రోగం అనేది ఎలా ప్రవేశిస్తుందంటే బ్యాలెన్స్ లేకపోవడం, డిస్ప్రపోర్షనేట్గా ఉండడం. 2 గంటలు నిద్రపోయి 12 గంటలు పనిచేసి బోర్డు సంపద పోగేసి పేరు ప్రతిష్ట సంపాదించి ఆరోగ్యం ఉంటాడంటే ఉండలేడు. 8 గంటలు నిద్రపోవాలి, 2 గంటలు మీ శరీరం మీరు కృషి చేయాలి, నడకో వ్యాయామం ఏదో చేయాలి. మనసుకి ఆరోగ్యం కోసంగా ధ్యానం చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇది మతం పరంగా చెప్పట్లేదు, నామస్మరణకే పరిమితం అయితే అది మతం. దాంట్లో అర్థం పరమార్థం చేసుకుంటే ఆధ్యాత్మికం. మనకెన్నో మంత్రాలు మన మహర్షులు ద్రష్టలు ఇచ్చారు. రామ మంత్రం, శ్రీరామ రామ రమే రామే మనోరమి. అది కేవలం రాముడిని మెప్పించడానికి మాత్రం అనుకోకండి. రాముడు మెచ్చుకుంటాడేమో, నేను కాదన్ను. పదే పదే మన నామస్మరణ ఎవరు చేస్తే మనకు తృప్తి కలుగుద్ది. కానీ దేవుడు వీటికి అతీతం. ఆయనకి ఎవరో పొగిడితే పొగిడించుకోవాలని ఉండదు. అది మన స్వభావం, మానవ స్వభావం. మరి ఎందుకు మహర్షులు మనకి మంత్రాలు ఇచ్చారు? ఒక రామ మంత్రమే కాదు, గాయత్రి, 24 అక్షరాల గాయత్రి. ఇవన్నీ మనం స్మరణ చేసినప్పుడు మనకు తెలియకుండానే వాటిని ఉచ్చరించినప్పుడు, ఆ అక్షరాలు పలికినప్పుడు మన నాలుక లోపల నోట్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలని, పెదాలని, అంగిటని, పక్కలని అన్నిటినీ స్పృశిస్తుంది. అప్పుడు వాటి ద్వారా సంకేతాలు వెళ్తాయి 72,000 నాడులకి. ఇది ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఒక్కో మంత్రం ఒక్కో రకమైనటువంటి విధంగా పనిచేస్తుంది. అందుకే నామస్మరణ పూరిక కలిగి, ఆ ఎరుక కలిగి పలికితే శ్రద్ధగా దాని మీద దృష్టి పెట్టి పలకవలసిన పద్ధతిలో దాని గుణం చాలా ఉంటుంది, దాని ఉపయోగం చాలా ఉంటుంది. అందుకే మీరు గమనించండి, పళ్ళు ఊడిపోయిన వాళ్ళకి మంత్రాలు పనిచేయవు ఉంటారు. మంత్రాలు పనిచేయవు ఏమిటి? స్పష్టత ఉండకపోతే, ఎక్కడ ఏ రకంగా ఆ నాలిక ప్రశ్నించాలో ఆ రకంగా ప్రశ్నించకపోతే దాని ప్రయోజనం వనకూడదు. పలకాలి కరెక్ట్గా. సైన్స్ ఉంది ఇక్కడ. కేవలం మనవాళ్ళు పుణ్యం వస్తుంది, రాముడు నువ్వు 1,00,000 సార్లు పలికితే నీకు సిద్ధిస్తుంది మంత్రం అనే మాట చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే, అన్నిసార్లు నువ్వు కానీ చేస్తే అది ఒక ఎక్సర్సైజ్, అది తెలియని ఎక్సర్సైజ్. దాని ఫలితం నీ శరీరం మీద ఉంది. నీకు ఆ తేజస్సు వస్తుంది, వర్చస్సు వస్తుంది. వీటి తాలూకు అనేక ఆరోగ్య లక్షణాలు వస్తాయి. ఇవన్నీ చెప్తే ఊరు చేయరని రాముణ్ణి ప్లీజ్ చేయడానికో, గాయత్రి మాతని ప్రార్థన చేయడానికో అని చెప్పేశారు. అంతకుమించి చేయలేదు. నేను అర్థం చేసుకున్నటువంటిది ఇది ఎక్కడ చదివింది కాదు, కానీ నాకు అనిపించింది మంత్రంలో ఈ ఉద్దేశం ఉంది అని. ఇప్పుడు మీరు శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామని ఆ మంత్రం మీరు నామస్మరణ చేస్తారు. ఇవే కాదు, నాకు కొన్ని మంత్రాలు మా అమ్మ చెప్పినవన్నీ వేకుదామని చదువుకుంటారు. అవి శరీరం పైన, మనసు పైన ఎటువంటి ప్రభావితం చేస్తున్నాయి? ఎలా మీకు ఆనందాన్నో లేకపోతే ఒక ఆహ్లాదాన్నో ఒక శక్తినో ఇస్తుందని మీరు గమనిస్తున్నారా? నేను గమనిస్తున్నా. చూడండి, ఒకటి మనసుకు ఒక భరోసా. ఉదయం లేచి ఎవడి మీదో పగవో, ఎవడి మీదో కోపమో, ఎవడి మీదో కక్షో లేకుండా హాయిగా నామస్మరణ చేసుకున్నాను. భగవంతుడు ఉన్నాడని నమ్మాను, నేను ఒక మంచి పనే చేశాను, ఒక భావం వస్తుంది. ఇది బాహ్యంగా. అంతర్గతంగా నాకు తెలియకుండానే నేను చెప్పిన 72,000 నాడుల మీద ఈ ప్రభావం వచ్చి శరీరం చాలా తేలికవుతుంది. ఆ రోజుకి ఉత్సాహం వస్తుంది, ఆ రోజు శక్తి వస్తుంది, ఆ రోజు రాబోయే సమస్యకి ఎదుర్కోగలనటువంటి ధైర్యం వస్తుంది.
ఒక ఆత్మవిశ్వాసం కలుగుద్ది. ఇవి దాని ప్రయోజనాలు. ఒకటి, మానసికంగా నేను మంచి పని చేశాను తృప్తి. 2, మీకు తెలియకుండా శరీరంలో ఆ శక్తి, ఆ ఓజస్సు, తేజస్సు వస్తాయి. ఎదుర్కోగలను ఇవాళ ఈ సమస్యని, దీన్ని దాటగలం, ఈ సమస్య పరిష్కారం కనుక్కోగలను అన్నటువంటి ఒక ఉత్తేజం వస్తుంది. ఇవి నేను గమనించింది. మీ మైండ్ బాడీని మీరు చదువుతున్నారు, ఆ స్పృహతో ఉన్నారు మీరు. అదే యోగా. చిత్తవృత్తి నిరోధ యోగా. అది చిత్తం మనం వదిలేస్తే దాని ఇష్టం వచ్చేటట్టు పోతూ ఉంటుందండి. ఎటు కావాలంటే అటు వెళ్తుంది. అదొక కోతి, ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మ మీదకి దూకుతూ ఉంటుంది. దాన్ని నిరోధించటమే సమస్థితి యోగం. సమస్థితి అంటే ఏంటంటే మన శరీరం, మనస్సు 2 వేరు. ఆ రెండింటినీ ఏకీకృతం చేయాలి. ఆ రెండింటినీ ఏకీకృతం చేసినప్పుడు శక్తి మీకు ఇనుముడిస్తుంది. ఒక మంచి పర్పస్కి ఎక్కువ శక్తి కావాలి, చెడ్డ పని చేయడానికి ఎక్కువ శక్తే కావాలి. చూడండి, ఒక పగబట్టిన వాడు కేవలం వేరే ఆలోచించడు, ఒక్క లక్ష్యం మీదనే ఉంటాడు. రావణాసురుడు అదే ఉన్నాడు కదా. అదే రకంగా అర్జునుడు ఉన్నాడు బెస్ట్కి. ఆ ఏకాగ్రత రావడానికే యోగా. ఆత్మలో ఉన్నటువంటి శక్తిని, శరీరంలో ఉన్న శక్తిని ఏకీకృతం చేసి దాన్ని గరిష్ట స్థాయికి తీసుకువెళ్ళి దాన్ని ఉపయోగిస్తే దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మీ దైనందిన జీవితంలో మీరు యోగ సాధన చేస్తున్నారా? మీరు చేస్తున్నాను. అంటే ఏం చేస్తారు సార్ యోగ సాధన అంటే? అవి చాలా ఉన్నాయి, అన్నీ చేయలేము. మీరు చేస్తున్నవి యమ, నియమ, అష్టాంగ యోగాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. నియమము, తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ధ్యానం, ధారణ, సమాధి, ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు చేస్తున్నవి? నేను చేస్తున్నది ధ్యానం, ప్రాణాయామంలో 3 భస్త్రిక, కపాలభాతి, నాడీ శోధన, ఇవన్నీ కూడా ఏకాగ్రతకి బాగా పనికొస్తాయి. ఇవన్నీ మనసుకు సంబంధించినవి. ఈ మిగతా కొన్ని ఉన్నాయి ఆసనాలు. వాటి వల్ల శరీరంలో సౌలభ్యం, శరీరంలో ఒక సటిలిటీ, సపుల్నెస్, మనిషికి ఒక రకమైనటువంటి సులువు వస్తుంది. ఏ వైపైనా వంగగలరు, అక్కడికంతా రక్త ప్రసరణ జరుగుతుంది. మీరు కొన్ని అవయవాలు వాడకపోతే వాటిలో అట్రిషన్ వస్తుంది. అంటే అవి నిరుపయోగం, మా అవసరం వీడికి లేదు అనుకొని అవి కుంచుకుపోతాయి. నిద్రాహార 5 అన్నారు కదా. అవును, పంచేంద్రియాలను వాడాలి, అన్నీ వాడాలి. ఏది వాడకపోయినా అనారోగ్యమే. మన అవయవాలకి అందవలసిన ఆక్సిజన్ తగిన మోతాదులు అందకపోబట్టే, అక్కడ రక్త ప్రసరణ సరిగా లేకపోబట్టే అక్కడ నొప్పులు, అక్కడ రకమైనటువంటి కష్టాలు వస్తాయి. ఏం చెప్పాలి, మనం అనుకున్నట్టుగా ఈ చెయ్యి వెనక్కి పోదు. ఎందుకంటే మీరు వాడలేదు దాన్ని. మీరు వేసేటువంటి భుజంగాసనంతో భుజాలు గట్టిపడతాయి, మీకు అక్కడ శక్తి వస్తుంది, వాటికంతా ఆ అవయవాలకంతా రక్త ప్రసరణ జరుగుద్ది, ఆక్సిజన్ వెళ్తుంది. అవి ఉపయోగంలోకి వస్తాయి. మీరు వాడకపోతే ఉపయోగంలో ఉండవు. మీరు ఏమేమి ఆసనాలు వేస్తుంటారు సార్ రోజు? ఒకప్పుడులాగా పద్మాసనం వేయలేదు. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఫీమర్ బోన్ మల్టిపుల్ ఫ్రాక్షన్ అయినప్పుడు లోపల రాడ్ పెట్టారు. దానికి ఇక నాకు కూర్చునే సౌలభ్యం లేదు. కానీ ఆసనం కాదు, కానీ నేను కుర్జీలో కూర్చొని అన్ని రకాల ఆసనాలు చేస్తాను. ఈవెన్ సూర్య నమస్కారాలు కూడా కుర్జీలో కూర్చొని చేయగలను. అబ్బో, చేస్తాను. తర్వాత భుజంగాసన్, సర్వాంగాసన్ నాకు చాలా ముఖ్యం. సర్వాంగాసన్ వల్ల శిరస్సుకి రక్త ప్రసరణ బాగుంటుంది. సర్వాంగాసనం చాలా మంచి ఆసనంగా చెప్తారు కదా. అవును, సర్వాంగాసనం చాలా మంచి ఆసనం. భుజంగాసనం కూడా చాలా మంచిది. తర్వాత ఈ బ్రిడ్జ్ అంటాం, సేతుబంధాసనం, అది నడువుకి చాలా శక్తినిస్తుంది.